తిరుమల శ్రీవారి ఆలయం వద్ద బంగ్ మత్తులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. దీంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఈ బంగ్ మత్తులో హంగామా చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు, వివరాలేంటి? కళ్యాణ్ శ్రీవారి ఆలయం ముందు మరోసారి విజిలెన్స్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడింది. బాంగు మత్తులో ఉన్నటువంటి వ్యక్తి సాక్షాత్తు వెంకన్న ఆలయం ముందే హల్చల్ చేస్తున్నప్పటికీ అటు విజిలెన్స్ కానీ ఇటు పోలీస్ అధికారులు కానీ గుర్తించినటువంటి పరిస్థితి. దాదాపు గంట సమయం పాటు శ్రీవారి ఆలయం ముందే నిషేధిత వస్తువులను వాడుతూ అదేవిధంగా అక్కడ వెళ్తున్నటువంటి భక్తుల పట్ల అనుచితమైనటువంటి ప్రవర్తనతో భయభ్రాంతులు గురి చేస్తున్నప్పటికీ విజిలెన్స్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. శ్రీవారి ఆలయం నుంచి కూడా మాడ వీధుల్లో ప్రవేశిస్తూ కూడా ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తూ మహిళల పట్ల కూడా అసభ్యకరమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తూ చిన్నపిల్లలను కొడుతూ అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న సాక్షాత్తు వెంకన్న ఆలయం ముందే విజిలెన్స్ వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. ఇక స్వామివారి ఆలయం చుట్టూ కూడా భద్రత కోసం అంటూ అటు ఎస్పీఎఫ్ బలగాలు ఇక ఏఆర్ పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. ఇక శ్రీవారి ఆలయం సంబంధించి మాడ వీధులు మొత్తం కూడా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తిని ఎవరు కూడా గుర్తించలేదు. దాదాపు గంట పాటు అక్కడ అతను హల్చల్ చేస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడంతో చివరికి అతనే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దీంతో తిరుమలలో విజిలెన్స్ వైఫల్యంపై మరోసారి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశామంటూ అటు పోలీసులు ఇటు విజిలెన్స్ అధికారులు ప్రకటన చేస్తున్నప్పటికీ అది వాస్తవ రూపంలో మాత్రం అమలు కావడం లేదని దానికి ఇది చిన్న ఉదాహరణ చెప్పచ్చు. ఏకంగా శ్రీవారి ఆలయం ముందే ఇటువంటి ఘటన జరిగినప్పటికీ కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. కళ్యాణ్. థ్యాంక్ యూ మోహన్.